హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము టెట్ మరియు డిఎస్సికి సంబంధించి మెట్రిక్ యూనిట్ కన్వర్షన్స్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి, మెట్రిక్ యూనిట్ కన్వర్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాము. మీరు అనుకోవచ్చు, ఇంత చిన్న చిన్నవి మనకు అడుగుతారా, ఇది కూడా ప్రాబ్లమేనా అని. మనకు చాలా బాగా తెలిసిన ప్రాబ్లమ్సే మిస్ అవ్వటానికి, బిట్టు పెట్టేటప్పుడు మిస్ అవ్వటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మొన్న ఇంతకుముందు కూడా నంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఒక వీడియో చేశాను. ఆ నంబర్ ఆఫ్ జీరోస్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా 1 మార్క్ మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ వీడియోని చూస్తే మీకు కంపల్సరీ 1 మార్క్ వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా చూడండి. చాలా సింపుల్ టాపిక్సే, బట్ ఎక్కడో ఒక చోట మనము తప్పు చేసే టాపిక్స్ అన్నమాట. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో చిన్న చిన్న విషయాలే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఒక్కసారి చూడండి. లెంత్కి సంబంధించి మెట్రిక్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి. లెంత్ అంటేనే మనకు తెలుసు సెంటీమీటర్స్ అంట. 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్ ఉంటాయి. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ ఉంటాయి. ఏంటి, ఇది కూడా తెలీదా అనుకోవద్దండి, ఇంతవరకు తెలుసు. బట్ సెంటీమీటర్స్ని మళ్ళీ మిల్లీమీటర్స్లోకి ఎలా మార్చాలి, కిలోమీటర్స్ని మళ్ళీ మిల్లీమీటర్స్లోకి ఎలా మార్చాలో చూద్దాం. చూడండి, 100 సెంటీమీటర్స్, 100 అనేది 100 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. బట్ 1 సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్, 10 మిల్లీమీటర్స్. సో ఈ సెంటీమీటర్ బదులు మనం ఏం చేస్తున్నామంటే 10 మిల్లీమీటర్స్ అని రాస్తున్నాం. దెన్ ఏమైపోతుంది, అప్పుడు 1000 మిల్లీమీటర్స్ అవుతుంది. చూడండి, 1 మీటర్ ఈక్వల్స్ టు 1000 millimeters. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు, 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ వస్తాయి అన్నమాట. 1000 మీటర్స్ మేక్స్ 1 కిలోమీటర్. ఇప్పుడు మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మారుద్దాం, మిల్లీమీటర్స్లోకి మారుద్దాం. 1000 అలాగే వస్తుంది. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ కాబట్టి ఈ మీటర్స్ ప్లేస్లో 100 సెంటీమీటర్స్ అని రాస్తాం. చూడండి, ఇక్కడ 3, ఇక్కడ 2, మొత్తానికి 5 జీరోస్ వస్తాయి. 1 0, చూడండి, 1, 0, 0, 0, 0, 5 జీరోస్ అనమాట. సెంటీమీటర్స్ వస్తుంది. దట్ మీన్స్ 1,00,000 సెంటీమీటర్స్. ఇప్పుడు సెంటీమీటర్స్ని మళ్ళీ మిల్లీమీటర్స్లోకి మారుద్దాం. 1,00,000 ఇంటూ ఈ సెంటీమీటర్ బదులు మళ్ళీ ఏం చేయాలి, 10 mm వేసుకోవాలి. 10 mm అంటే ఇంకొక 0 ఎక్స్ట్రా వస్తుంది. అంటే 1 పక్కన 6 జీరోస్ వస్తాయి అన్నమాట. 10 lakhs mm వస్తే, అయితే 1 కిలోమీటర్ అవుతుందన్నమాట. అర్థమవుతుంది. చిన్న విషయమే, బట్ డోంట్ బీ నెగ్లెక్ట్. నెక్స్ట్ చూడండి, మాస్ అంటే 1 గ్రామ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీగ్రామ్స్. 1 kg ఈక్వల్స్ టు 1000 గ్రామ్స్. చూడండి, 1000 అలాగే ఉంటుంది. ఈ గ్రామ్ బదులు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, రీప్లేస్ చేస్తున్నాం. 1000 mgని రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్, టోటల్ 6 జీరోస్ వస్తాయి అన్నమాట. 1 kg ఈక్వల్స్ టు 10 lakhs mg. 1 పక్కన 6 జీరోస్, mg అలాగే వస్తుంది. నెక్స్ట్ 1 టన్. 1 టన్ అంటే 1000 kg అవుతుంది. 1000 kgsని 1 టన్నుగా రాస్తాం. ఇప్పుడు 1000 అలాగే రాస్తాం. 1 కిలో తర్వాత కిలోకి మళ్ళీ మనకు మామూలే ఫస్ట్ నుంచి అనమాట. హౌ మెనీ గ్రామ్స్, 1000 గ్రామ్స్ అనమాట. ఆ 1000 గ్రామ్స్ రీప్లేస్ చేస్తాం. ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్, టోటల్ 6 జీరోస్ గ్రామ్స్ అవుతాయి అన్నమాట. మళ్ళీ మనకేం కావాలి, మిల్లీగ్రామ్స్ కావాలి. మిల్లీగ్రామ్స్ కావాలంటే 6 జీరోస్ ఇంటూ 1 గ్రామ్ని మళ్ళీ ఏం రాయాలి, 1000 mg రాయాలి. 1000 mg రాస్తున్నాం. ఇక్కడ 6, ఇక్కడ 3, టోటల్ 9 జీరోస్ గ్రామ్స్ అవుతాయి. 1 టన్ ఈక్వల్స్ టు 1,9 జీరోస్, 9 జీరోస్ గ్రామ్స్. నెక్స్ట్ కెపాసిటీ అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు 1 ml అవుతుంది. 1 లీటర్కి 1000 ml అని. ఆ 1000 ml అయినా రాయొచ్చు, లేదా 1000 సెంటీమీటర్ క్యూబ్ రాయొచ్చు అన్నమాట. కెపాసిటీ అనేది సింపుల్గా ఉంటుంది. 1 లీటర్కి 1000 ml లేదా 1000 సెంటీమీటర్ క్యూబ్. మీరు గమనించినట్లయితే లెంత్కి, మాస్కి, కెపాసిటీకి సంబంధించిన వాల్యూస్ అన్నమాట ఇవి. చిన్న చిన్న టాపిక్స్ అని నెగ్లెక్ట్ చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, 1కి 2 సార్లు చూసుకోండి. చదివి నీట్గా మనము బిట్టిని అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.